హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది నౌకరీలో కాల్స్ రావట్లేదు అంటున్నారు. దానికి ఏదైనా చెప్పమని అడుగుతున్నారు. సో నౌకరీలో కాల్స్ రావట్లేదు కదా, మీకు ఎందుకు రావట్లేదు ఏంటి అనేసి నేనైతే ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను మీకు నౌకరీ గురించి. మేబీ కెమెరా కొంచెం బ్లర్ ఉండొచ్చు, బట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏంటి అంటే, నౌకరీలో కాల్స్ ఎందుకు రావట్లేదు అంటే, ఫ్రెషర్కి అయినా సరే, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి అయినా అయితే నేను చూసిన ప్రకారం, ఓకే, నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రకారం చెప్తాను. ఆల్రెడీ నేను నౌకరీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేసి ఒక వీడియో అయితే కంప్లీట్ చేసి పెట్టాను. సో ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే సేమ్ థింగ్స్ అప్లై చేయండి, డెఫినెట్గా కాల్స్ వస్తాయి. సో ఈరోజు కొన్ని ట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి, నౌకరీలో నువ్వు ఎప్పుడైనా గుర్తుంచుకో, నౌకరీ యాప్ నీ దగ్గర ఉందనుకో, ఒక్క ప్రొఫైల్ నువ్వు క్రియేట్ చేసావనుకో నౌకరీలో, నీకు ఎటువంటి ఫేక్ ప్రొఫైల్స్ ఉండకూడదు నీ పేరు మీద. ఫస్ట్ థింగ్, ఫస్ట్ అండ్ షూర్ ఇది. నువ్వు ఒక ప్రొఫైల్ని కంప్లీట్గా నీ దగ్గర పెట్టుకున్నావు అనుకో, ఒక ప్రొఫైలే కంప్లీట్గా నీ దగ్గర ఉంది అనుకో, అదే నీ ప్రొఫైల్ అనుకో, మిగతావి నీకు ఏ ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నా ముందు వాటిని రిమూవ్ చేసే. ఒక్కటే ప్రొఫైల్ ఉండాలి. ఓకే, ఒక ప్రొఫైల్కి మించి ఇంకొక ప్రొఫైల్ ఉండకూడదు. ఇది మెయిన్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యూ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, నౌకరీ ట్రిక్ ఏంటి అంటే, నార్మల్గా ఏమవుతుంది అంటే, ఈ హెచ్ఆర్స్ అందరు ఏం చేస్తారంటే, ఎవరైతే యాక్టివ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి కాల్స్ వస్తాయి. ఓకే, ఎవరైతే యాక్టివ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి కాల్స్ వస్తాయి, మిగతా వాళ్ళకి రావు. ఎందుకు రావు? ఎవరైనా యాక్టివ్గా ఉన్న వాళ్ళనే హైడ్ చేసుకోవాలనుకుంటారు, కానీ యాక్టివ్ లేని వాళ్ళని హైడ్ చేసుకోవాలి అనుకోరు కదా. సో యాక్టివ్గా ఉంటేనే హైరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే యాక్టివ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకే హైరింగ్ జరుగుతుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలి? అట్లీస్ట్ డే బై డే అన్న నౌకరీ ప్రొఫైల్ ఓపెన్ చేసి హెడ్లైన్ ఉంటుంది కదా, హెడ్లైన్ కానీ డిస్క్రిప్షన్ కానీ చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే, హెడ్లైన్ డిస్క్రిప్షన్ ఈ రెండింటి మీద బాగా ఫోకస్ చేయండి. ఓకే, హెడ్లైన్ అండ్ డిస్క్రిప్షన్. అండ్ ఇంకొకటి ఉంటుంది టెక్నికల్ స్కిల్స్ అనేసి, అది మీ రెజ్యూమే అప్లోడ్ చేస్తాం కదా అది. ఈ నాలుగిటిని నౌకరీలో బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఫస్ట్లో నాకు కూడా కాల్స్ వచ్చేవి కాదు, పెద్దగా కాల్స్ రావనేసి నేను ఎంత ట్రై చేసినా నాకు కాల్స్ వచ్చేది కాదు. కానీ ఏమైందంటే ఇప్పటికి కూడా నాకు కాల్స్ వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అంటే, ఫస్ట్ థింగ్, మనం ప్రొఫైల్ని 100% పెట్టుకుంటున్నాం. 100% అంటే ఏదో అన్నీ ఫిల్ చేసేస్తే 100% అయిపోతుంది, అలా కాదు. దేనికి తగ్గట్టు దానికి. ఇప్పుడు ప్రెజెంటేషన్ అంటే ప్రెజెంటేషన్ వీడియోస్ ఉండాలి, మన వీడియోస్. అండ్ ప్రాజెక్ట్స్ అంటే గిట్హబ్ ఉండాలి, లింక్డ్ఇన్ ఉండాలి, ప్రాజెక్ట్స్ ఎలా చేసావన్నది ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, డ్రైవ్ లింక్స్ ఉండాలి, అవన్నీ కూడా ఉండాలి. ఓకే, వాళ్ళకి కనిపించాలి మనం ఏం చేసాము అన్నది కనిపించాలి. ఓకే, టెక్నికల్ స్కిల్స్ నువ్వు మెన్షన్ చేస్తున్నావు అంటే ఇట్ షుడ్ బి లైక్ ఏ కీవర్డ్స్. ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇట్ ఈస్ ఏ కీవర్డ్, రియాక్ట్ డెవలపర్ ఇట్స్ ఏ కీవర్డ్, యాంగులర్ డెవలపర్ ఇట్స్ ఏ కీవర్డ్. అప్పుడు ఏమవుతుందంటే హెచ్ఆర్ వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యాంగులర్ అని సెర్చ్ చేస్తారు, సో ఆన్ సోన్ ఎక్స్పీరియన్స్ అని సెర్చ్ చేస్తారు. అప్పుడు ఎస్ఈఓ ఏం చేస్తుందంటే నీ కీవర్డ్ చూసి నిన్ను ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో వీళ్ళు కూడా, ఈ హెచ్ఆర్ వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఫిల్టర్ చేసుకుంటారు కదా, మీది కూడా ఫిల్టర్ అయ్యి వస్తుంది అనమాట డేటా. సో అలా వచ్చినప్పుడు మీరు యూజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే, హెడ్లైన్ డైలీ ఒక్కసారి హెడ్లైన్ కీవర్డ్స్ని చేంజ్ చేయండి. కనీసం డైలీ కాకపోయినా డే బై డే హెడ్లైన్ని చేంజ్ చేస్తూ ఉండండి. ఓకే, హెడ్లైన్ కానీ డిస్క్రిప్షన్ కానీ చేంజ్ చేస్తూ ఉండాలి. అలా చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, యూ విల్ గెట్ ఏ ఛాన్స్. నీకేమవుతుంది, ఓకే, యూ విల్ గెట్ అంటే నీకు ఒక కాల్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది ఒక ట్రిక్కా. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, హెడ్లైన్స్లో కీవర్డ్స్ పెట్టాలి. హెడ్లైన్స్లో చాలామంది డిస్క్రిప్షన్ పెడతారు. డిస్క్రిప్షన్ కాదు, హెడ్లైన్ అంటే ఏంటి, కీవర్డ్స్. హెడ్లైన్ చూసే, ఇప్పుడు యూట్యూబ్లో మేము టైటిల్ ఇస్తాం, అది మాకేమవుతుంది, మెటా టైటిల్ అవుతుంది. అక్కడ హెడ్లైన్ ఏమవుతుంది, మీ ప్రొఫైల్ గురించి మెటా టైటిల్ అవుతుంది. అవునా? మెటా అంటే ఏంటి, ఏ డేటా ఆన్ డేటా అంటే ఏంటి, ఎస్ఈఓకి మనం ఒకటి ఇస్తున్నాము అని అర్థం. ఎస్ఈఓ త్వరగా ఫిల్టర్ అవ్వడానికి మనం ఇచ్చేదాన్ని మెటా డేటా అంటాం కదా. సో అలానే మీ మెటా టైటిల్ కూడా ఎలా ఉండాలంటే, నౌకరీ ప్రొఫైల్లో హెడ్లైన్ లాగా ఉండాలి. లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, Node.js, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ @ సో ఆన్ సోన్ కంపెనీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ @ సో ఆన్ సోన్ కంపెనీ, ఇంటర్న్షిప్ @ సో ఆన్ సోన్ కంపెనీ బార్
and your skills, technical skills, Node.js developer or backend developer or front-end developer or .NET developer. You need to keep this. Okay. Then tarvata కొన్ని skill, technical skills like ఇంపార్టెంట్ స్కిల్స్ HTML CSS JavaScript ఇవి కాకుండా ఇంపార్టెంట్ ఉంటాయి. .NET లైక్ C# .ASP.NET Core ఇలా పెట్టాలి. ఓకే, ఇలా పెడితేనే హెడ్లైన్స్ మనది తొందరగా ఫిల్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇవి చిన్నగానే కనిపిస్తాయి ట్రిక్స్ మీకు, కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ట్రై చేయాలి. కాకపోతే మీరు ట్రై చేస్తే ఆ ఇంపాక్ట్ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే you have to understand this one. You need to keep only one mail ID, one phone number. ఆ ఫోన్ ఇప్పుడే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటున్నారంటే మీరు ఆల్రెడీ ఉన్న ఫోన్ నెంబర్, అంటే ఆల్రెడీ లింక్డ్ఇన్కి ఇచ్చిన ఫోన్ నెంబర్, ఆల్రెడీ హైరెక్ట్కి ఇచ్చిన ఫోన్ నెంబర్, ఇండీడ్కి ఇచ్చిన ఫోన్ నెంబర్, ఇవన్నీ కలిపి ఒకటే నెంబర్ ఉండాలి. ప్రతి ఒక్క డిఫరెంట్ నెంబర్స్ కాదు, డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ కాదు, ఒకటే ఈమెయిల్ ఐడి. మీరు జాబ్స్ కోసమే సపరేట్గా ఒక ఈమెయిల్ ఐడి పెట్టుకోవాలి. ఓకే, జాబ్స్ కోసమే సపరేట్ ఈమెయిల్ ఐడి ఉండాలి, జాబ్స్ కోసమే ఉండాలి. అది కూడా వేరే దానికి మీరు యూజ్ చేసుకోకూడదు. ఎందుకంటే మీకు ఆ కొత్త ఈమెయిల్ ఐడి, కొత్త ఫోన్ నెంబర్ ఉంది అనుకో, త్వరగా కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫేక్ ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసింటారు. ఆ ఫేక్ ప్రొఫైల్ కూడా సేమ్ నెంబర్ మీద ఉందనుకో, సేమ్ ఈమెయిల్ ఐడి మీద ఉందనుకో, దెన్ యూ విల్ నాట్ గెట్ ఎనీ కాల్స్. ఇట్స్ ఛాన్స్ కూడా ఉండదు, కాల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు క్రియేట్ దిస్ వన్. ఓకే, కొత్త ఈమెయిల్ ఐడి, కొత్త ఫోన్ నెంబర్తో క్రియేట్ చేసుకోండి. ఓకే, అప్పుడు బెస్ట్ ఛాన్స్ ఉంటుంది. అదే దానికే వస్తాయి కాబట్టి మీరు కన్ఫ్యూజన్ కూడా అవ్వరు. ఓకే, ఈ ట్రిక్స్ మీకు చాలా చిన్నగా కనిపిస్తాయి, బట్ మీకు చాలా ఇంపాక్ట్ ఇస్తాయి అన్నమాట. నౌకరీలో కాల్స్ రావాలంటే దీస్ ఆర్ ద బెస్ట్ వన్. మీరు ఇంకొకటి ఏంటంటే డైలీ ఒకసారి మార్నింగ్ యాప్ ఓపెన్ చేసి 8 o'clock లోపల మార్నింగ్ యాప్ ఓపెన్ చేసి హెడ్లైన్స్ ఒకసారి అలా చేంజ్ చేస్తూ, డిస్క్రిప్షన్ కూడా చేంజ్ చేస్తూ, రెజ్యూమే అప్లోడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, ఇంకా చెప్పాలి అంటే ఒకటే రెజ్యూమే ఉంటుంది, అన్నిటికీ ఒకటే రెజ్యూమేనా, సెట్ అవ్వదు. ఒకటే రెజ్యూమే అంటే నీకు SQL వచ్చు, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ స్కిల్స్ వచ్చు, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ స్కిల్స్ వచ్చు, యు ఆర్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్, యు ఆర్ ఏ బ్యాక్ ఎండ్ డెవలపర్, యు ఆర్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, అండ్ యు నో ఆల్ ద థింగ్స్, బట్ యూ హ్యావ్ ఓన్లీ వన్ రెజ్యూమే, దెన్ యూ విల్ సెలెక్ట్? నో, నాట్ ఎట్ ఆల్. నువ్వు ఫ్రంట్ ఎండ్ రోల్కి అప్లై చేయాలి, బ్యాక్ ఎండ్ రోల్కి అప్లై చేయాలి, SQL డెవలపర్కి అప్లై చేయాలి, అండ్ ఇంకా ఏదైనా పడితే వాటికి కూడా అప్లై చేసుకోవాలి కదా. సో నీ దగ్గర ఒక డిఫాల్ట్ రెజ్యూమే ఉండాలి, ఒక ఫుల్ స్టాక్ రెజ్యూమే ఉండాలి, ఒక ఫ్రంట్ ఎండ్ రెజ్యూమే ఉండాలి, ఒక బ్యాక్ ఎండ్ రెజ్యూమే కూడా ఉండాలి. ఓకే, డిఫరెంట్ రెజ్యూమే. సపోజ్ నువ్వు జావా డెవలపర్ అయితే జావా మీదనే ఒక రెజ్యూమే క్రియేట్ చేయి. ఇవాళ నోట్.js డెవలపర్ మీద ఒక రెజ్యూమే ఉండాలి. మినిమం 4 రెజ్యూమేస్ అన్నా ఉండాలి, దేనికి తగ్గట్టు దానికి. ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ ఉంది, నౌకరీలో కనిపిస్తుంది అంటే నువ్వు వెంటనే ఏం చేస్తావు, డైరెక్ట్గా వెళ్ళి ఈజీ అప్లై మీద క్లిక్ చేసేస్తావు. ఈజీ అప్లై, రోబోటిక్ అప్లై మీద క్లిక్ చేయకుండా ఫస్ట్ నువ్వు డిస్క్రిప్షన్ చదువు. ఓకే, డిస్క్రిప్షన్ చదివి ఆ డిస్క్రిప్షన్కి తగ్గట్టు నీ రెజ్యూమేలో ఒకవేళ నీకు సమ్మరీ సెక్షన్ ఈ మధ్య చాలా మంది పెట్టట్లేదు. ఓకే, సమ్మరీ సెక్షన్ కానీ కెరీర్ ఆబ్జెక్టివ్ సెక్షన్లో కానీ నీకు సంబంధించిన స్కిల్స్ ఉన్నాయా లేదా, రిక్వైర్మెంట్కి సంబంధించిన స్కిల్స్ నీ ప్రాజెక్ట్స్లో నువ్వు యూజ్ చేసావా లేదా, ప్రాజెక్ట్స్లో కూడా యూజ్ చేయాలి. ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ వాట్ ఐ యూజ్డ్ అనేసి యూ హ్యావ్ టు మెన్షన్ ద టెక్నికల్ స్కిల్స్ వాట్ యూ యూజ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. అలా నువ్వు రిక్వైర్మెంట్కి బట్టి నీ రెజ్యూమే నువ్వు చేంజ్ చేసుకోవాలి. అది ఏంటి, పేషెన్స్తోనే ఇది సాధ్యమవుతుంది. నువ్వు ఒక జాబ్ పడిందంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ రెజ్యూమే అకార్డింగ్ టు దట్ రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్కి బట్టి నీ రెజ్యూమే అనేది చేంజ్ అవ్వాలి. అలా చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దానికి తగ్గట్టే నీకు కాల్స్ వస్తాయి. ఓకే, అలా చేయకుండా ఉందనుకో సెకండ్స్లోనే నీ రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవ్వదు. అలా చేంజ్ చేయడం వల్ల నీకు ఇంకా బెస్ట్ ఏంటంటే ATS రెజ్యూమే షార్ట్ లిస్ట్ చేస్తారు కదా, అప్పుడు నీ రెజ్యూమే కూడా షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకే, మ్యాక్సిమం ఈ ట్రిక్స్ అయితే మీకు మ్యాక్సిమం సరిపోతాయి, చిన్నవే, కానీ ఓపిక, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యూజ్ చేయడానికి. నౌకరీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, 100% అంటే మీరు అనుకునే 100% కాదు, నేను వేరేలాగా చెప్పాను, అది ఒకసారి చూడండి.
ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎవరైనా ఇంకా ప్రొఫైల్ కరెక్ట్గా లేకపోతే టేక్ దట్ ఇట్, అది నోట్స్ ప్రిపేర్ చేసుకొని దానికి తగ్గట్టు ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని త్వరగా కాల్స్ వస్తాయి, డెఫినెట్గా కాల్స్ వస్తాయి. ఓకే, 100%. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను మీతో చెప్తున్నాను, కానీ నేనేది కొత్తగా చెప్పట్లేదు. వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ ఫ్రెషర్ ఆర్ యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, దానికి తగ్గట్టే నేను చెప్తున్నాను. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.